ఆ ఊర్లో ఒక గెలుపు గుర్రం ఉంది. ఆ గెలుపు గుర్రం ఎప్పుడు పోటీలో నిలబడినా సరే ఖచ్చితంగా గెలుస్తుంది. అది చూసినటువంటి కొంతమందికి అస్సలు ఆ గుర్రం అంటే గిట్టేది కానే కాదు. ఆ గుర్రం పోటీలో నిలబడిందంటే వీళ్ళకి ఎంత బాధో ఎంత అసూయో. ఎందుకయ్యా అంటే అది ఖచ్చితంగా గెలుస్తుంది, గెలుపును బట్టి పేరు పొందుకుంటుంది, గుర్తింపు పొందుకుంటుంది. కాబట్టి వారిలో ఇద్దరు పని కట్టుకుని ఒక ప్లాన్ వేశారు. ఏమిటంటే ఎలాగైనా సరే ఆ గుర్రాన్ని చంపేసేయాలి, ఆ గుర్రాన్ని సమాధి చేసేసేయాలి, అది కనిపించకుండా చేయాలి అని చెప్పి వాళ్ళు ఒక పన్నాగం పన్నాడు. ఏం చేశారో తెలుసా? కట్టబడి ఉన్న గుర్రాన్ని ఎవరికీ కనిపించకుండా అడవిలోకి తీసుకెళ్లిపోయి ఆ గుర్రాన్ని పాతి పెట్టాలని పెద్ద గొయ్యి తీసేశారు. ప్రమాంతంగా పాపం ఆ గుర్రాన్ని ఆ గోతులో తోసేశారు. ఆ గోతులో తోసేసి వీళ్ళు పార తీసుకొని మట్టంతా ఆ గుర్రం మీద వేసేస్తా ఉన్నారు. రాత్రి కదా, చీకటిగా ఉంది కదా, మట్టంతా వేసేస్తా ఉంటే ఆ గెలుపు గుర్రం తనకి గెలవడమే తెలుసు. ఏం చేసింది తెలుసా? తన మీద మట్టి వేస్తుంటే ఆ మట్టి పడుతున్నప్పుడు ఇలా అనేది, ఆ మట్టి ఏమే చెప్పండి, కిందకి జారేది. తన